గుంటూరు జిల్లా నర్సరావుపేట టీడీపీలో టికెట్ల రగడ పొలిటికల్ లీడర్ ప్రాణం మీదకు తెచ్చింది. అసెంబ్లీ టికెట్ను చెదలవాడ అరవింద్ బాబుకి ఇవ్వాలంటూ నర్సరావుపేట మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పులిమి రామిరెడ్డి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. టికెట్ విషయానికి సంబంధించి రామిరెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. అయితే చెదలవాడకు టికెట్ ఇవ్వాల్సిందే అని పట్టుబడుతూ సమావేశంలోని పులిమిరెడ్డి పురుగుల మందు తాగేశారు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆయనను బంధువులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రామారెడ్డికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. అయితే అరవింద్ బాబుకి టికెట్ రాకపోతే ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలది పూర్తి బాధ్యత అంటూ పులిమి రామిరెడ్డి అంటున్నారు. హెచ్చరిస్తున్నావు అధిష్టాన వర్గాన్ని శ్రీకృష్ణ దేవరాయలు కూడా. ఎందుకంటే నువ్వు నిన్నగా మొన్న వచ్చావు కాబట్టి ఇక్కడ మనోభావాలు కార్యకర్తల మనోభావాలు తెలుసుకో. ఈ రోజు కూడా నువ్వు యాదవ్లో పోయి అరవింద్ బాబు అయితే అటువంటిది, జంగా కృష్ణమూర్తి అయితే అటువంటిది, ఇలాంటి ఎన్ఆర్ఐ ఇంకొక బీసీ అయితే అటువంటిదని ప్రయత్నాలు చేస్తున్నావు. దీన్ని ఈ రోజుకైనా ఆపేయాలని చెప్పి ఈ సందర్భంగా నిన్ను ప్రాణత్యాగం చేసైనా సరే ఆయన టికెట్ ఇప్పిస్తాం, ఆయన గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం అధిష్టాన వర్గాన్ని.